వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్ గా బంగారం కొనుక్కోవాలి, బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ డబ్బులు ఉన్న వాళ్ళకి అది చాలా ఈజీ అవుతుంది. కానీ ఎప్పుడైతే మిడిల్ క్లాస్ ఉంటారో, లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారో, బంగారం కొనుక్కోవాలి అంటే దానికి సంబంధించిన వాళ్ళకి వచ్చే దాంట్లో శాలరీలో పొదుపు చేస్తూ కొన్ని నెలల పాటు అలా సేవ్ చేస్తేనే ఒక తులం బంగారం కొనుక్కోవడానికి సంవత్సరం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా కాకుండా సార్, వాళ్ళకి వచ్చే బడ్జెట్లో చాలా తక్కువ సమయంలోనే వాళ్ళు బంగారం కొనుక్కోవాలి సేవ్ చేసిన దాంతో అంటే ఏమైనా ఈజీ ప్రాసెస్ ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. కాకపోతే డిసిప్లిన్ ఒకటి మీ దగ్గర అది పాటించాలి. ఓకేనా? నేను మీకు ఒక మంచి ఐడియా ఇస్తాను. కేవలం పర్ డే 50 రూపాయలు మీరు మీ దగ్గర పెట్టుబడిగా రెడీ పెట్టుకుంటే మీరు హ్యాపీగా ఒక తులం బంగారము మీరు కొనగలుగుతారు. ఎంత సమయంలో సార్? అఫ్ కోర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, అందరికీ ఎక్కువ జీతాలు ఉండవు. చాలా మందికి చాలా చిన్న జీతం ఉంటుంది, తక్కువ జీతం ఉంటుంది. అందులోనే సంసారం అంతా గడపాలి, పిల్లల ఫీజులు కట్టాలి, రెంటెడ్ హౌస్ ఉంటే రెంట్ కట్టాలి, మిగతా అవసరాలు చూసుకోవాలి, చాలా గొడవలు ఉంటాయి. సో చిన్న చిన్న జీతం ఉన్న వాళ్ళందరూ కూడా, నేను అంటాను, మనం వేస్ట్ ఖర్చులు ఎన్నో చేస్తుంటాం. ఎంత చిన్న జీతం ఉన్నా కానీ కనీసం ఒక 1,00,000 రూపాయలు అయితే చేసి ఒక దావత్ పెడదామని చెప్పేసి కూడా ఆలోచించడానికి వెనకాడరు. నేను చెప్తానంటే, మీరు కేవలం 50 నుంచి 55 రూపాయలు ఒక్క రోజున ప్రతిరోజు మీరు సేవ్ చేసుకుంటే నెలకు అవుతుంది అది అప్రాక్సిమేట్గా 2,000 రూపాయలు కూడా అవసరం లేదు, 1,600 రూపాయలు. 1,600 1,600 రూపాయలు మీరు ఒకవేళ సేవ్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది తెలుసా ఒక తులం బంగారం కోసం? మీకు ఈ రోజైతే 75,000 ఉందండి మీకు బంగారం, 24 క్యారెట్ గోల్డ్ చెప్తున్నాను. కానీ మనం 80,000 చొప్పున లెక్కేసుకుందాం, 80,000 రూపీస్. మీరు సేమ్ 1,600 ఒకవేళ సేవ్ చూసుకుంటూ ఇంట్లో ఏం చేస్తారంటే, తల్లులు కానివ్వండి, భార్య కానివ్వండి, పప్పు ఎక్కడైతే పప్పు స్టోర్ చేస్తారో ఆ స్టోరేజ్ బాక్స్లో, లేదంటే బియ్యం మధ్యలో దాచిపెడతారు, ఎక్కడెక్కడ దాచిపెడతారు. సో దట్ ఎమర్జెన్సీకి మనకు బంగారం కొనాలి అనుకుంటే అవి పనికొస్తాయని చెప్పేసి. సో మీరు అలా ఇంట్లో దాచుకునే బదులు మీరు తులం బంగారం కొంటారు కాబట్టి నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో, అది ఎన్ని సంవత్సరాలు మీకు లెక్కేసి చెప్తా, ఎగ్జాక్ట్లీ మీకు 1,600 చొప్పున మీరు జమ చేస్తే మీకు 50 నెలలు టైం పడుతుంది. 50 నెలలు అంటే కరెక్ట్గా 4 years 2 months పడుతుంది మీకు. సో సరే పర్వాలేదండి, మేము 5-6 సంవత్సరాలు అయినా మేము వెయిట్ చేస్తాము అంటే మీకు 4 సంవత్సరాల్లోనే తులం బంగారం డబ్బులు మీకు ఈజీగా సేవ్ అవుతాయి. ఇదేం పెద్ద విషయం అండి, ఇది మేము కూడా చేసుకుంటే మాకు తెలుస్తుంది కదా, మీరెందుకు చెప్తున్నారు ఈ మాట అంటే, ఇప్పుడు అసలు విషయానికి వస్తా. మీకు తులం కాదు, సేమ్ అదే 4 సంవత్సరాల 2 నెలలు మీరు ఆ డబ్బు దాచుకుంటే, ఇంట్లో కాదు పెట్టుబడిగా పెడితే మీకు 2 తులాల బంగారం వస్తుంది. ఎలా సార్? అబ్సల్యూట్లీ. చూడండి, అందరు ఏమంటారంటే, సార్ వద్దండి నాకు రిస్క్ వద్దు, నేను బ్యాంకులో పెట్టుకుంటాను. బ్యాంకు కూడా ఒక రిస్క్ అయినండి. బ్యాంకు కూడా ఒకవేళ కుప్పగులింది అనుకోండి, బ్యాంకు మూతపడింది అనుకోండి, మీ డబ్బులు బ్యాంకులు ఉన్నాయి కూడా గోవిందా. సో రిస్క్ అనేది ప్రతి చోట్ల ఉంది. నేను చిన్న రిస్క్ కూడా లేకుండా నేను లైఫ్ బ్రతికేస్తున్నాను అంటే మాత్రం మీరు ప్లీజ్ ఆ నిద్రలోంచి బయటికి రండి. మీరు ఒక నిజమైన ప్రపంచంలో ఉన్నారు. రిస్క్ అనేది ప్రతి చోట్ల ఉంది. కానీ కొంచెం రిస్క్ తీసుకొని మనం రెడీగా ఉంటే 1,600 రూపాయలు నెల చొప్పున మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవ్రీ ఇయర్ మీకు శాలరీ అనేది పెరుగుతుంది. కొంతమందికి 50% పెరుగుతుంది, కొంతమందికి 25, 10% అయితే మినిమం. సో 10% ప్రకారంగా మీరు ప్రతి సంవత్సరము నెలకి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి 1,600 ప్లస్ 160 రూపీస్ యాడ్ చేసుకుంటే అప్పుడు మీకు ఎంత అయితే వస్తుందో ప్రతి నెల మీరు సేవ్ చేసుకోవాలి. అలా మీరు 4 ఏళ్ళు మీరు పెడతారు పెట్టుబడి. 4 ఏళ్ళు పెట్టిన తర్వాత మీకు వచ్చే రాబడి, మీ పెట్టిన పెట్టుబడికి మీకు 1,66,980 అంటే దాదాపు 1,67,000 రూపాయలు ఆఫ్టర్ 4 years వస్తుంది. అది కూడా మీకు ఎలాంటి కూడా మేజర్ రిస్క్ ఉండదండి. నేను చెప్తున్నాను కదా, మీరు హ్యాపీగా 2 తులాల బంగారం మాత్రము మీరు ఎంత చిన్న జీతం ఉన్నా కానీ జస్ట్ 1,600 చొప్పున మీరు ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు నేను చెప్తున్నాను అలాంటి కైండ్ ఆఫ్ బంగారం, అది కూడా నేను మీకు 80,000 చొప్పున నేను మీకు రేట్ వేసా. ఎందుకంటే 4 ఏళ్లలో ఒకవేళ బంగారం రేట్ పెరిగిపోతే, సో కనీసం మనకు 1,00,000 రూపాయలు అయిపోయింది అనుకుందాం. 1,00,000 రూపాయలు అయినా కానీ మీ దగ్గర 1,67,000 రూపాయలు వస్తుందండి మీకు. ఎందుకంటే నెక్స్ట్ 4 years బంగారం కొంచెం పెరిగే అవకాశం ఉంది కాబట్టి నేను దాన్ని కూడా ఇప్పటి నుంచి నేను లెక్కేసేసుకున్నాను. మీకు కనీసము 2 తులాల బంగారం ఎటు పోదు. కానీ దానికి ఎలాంటి రూట్లో మనం పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎంత సేఫ్టీ ఉంటుంది, అవన్నీ కూడా మీరు నన్ను అడిగితే నేను తప్పకుండా ఆ దారి మీకు చూపిస్తా. ఎందుకంటే
నా సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా గోల్డ్ కొంటూనే ఉండాలి రెగ్యులర్ గా, ప్లస్ కోట్లాధికారులు అయ్యే ఐడియాస్ కూడా చెప్తా. సో ఇలా ఎవరికైనా కూడా లోన్స్ గురించి కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి అనుకుంటున్నాం, దానికి ఏదైతే బాగుంటుంది మా బడ్జెట్ ప్రకారంగా అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏంటంటే మీరు అన్ని పనులు మీరే చేసుకోలేరు. ముఖ్యంగా ఏంటంటే మనము ఫైనాన్షియల్ విషయంలో ఎప్పుడు ఇరుక్కొని ఉంటాం కాబట్టి దానికి కావాల్సింది ఏంటంటే ఆ చిక్కుముడి విప్పేవాళ్ళు, దానికి కావాల్సిన దారి చూపెట్టే వాళ్ళు కావాలి. సో ఖచ్చితంగా ఏంటంటే మీకు ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలి. ఆ ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం, ఎడ్యుకేషన్ కోసమా, అప్పులు తీర్చుకోవాలా, అండ్ దాంతోపాటు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇమీడియట్గా మీకు మా టీం నుంచి మీకు తగిన సహాయాన్ని మేము అందజేస్తాం. ఎందుకంటే మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ 2 విధాలుగా కూడా మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. బట్ డోంట్ డిలే. కొత్త సంవత్సరం రాబోతుంది 2025ని బ్యాంక్తో మొదలు పెట్టండి, స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఒక స్టేచర్తో. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.